మీ లైఫ్‌లో జరిగిన సాడెస్ట్ సిట్యుయేషన్, మీరు కళ్ళల్లో గూడా నీళ్లు తిరిగిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? ఆ! ఉన్నాయండి చాలా. దాన్ని ఎట్లా రికవర్ చేసిండ్రు? ఆ సిట్యుయేషన్ ఏదైనా చిన్నది చెప్పగలుగుతారా? ఒకసారి మా వారికి హెల్త్ బాలేదనమాట. సో, హెల్త్ బాలేనప్పుడు బాగా ఆహ్, అంటే చూపిస్తున్నాము. బట్ ఎక్కువ అమౌంట్ అడగడం, ఆడ చూయించలేని సిట్యుయేషన్‌లో ఉండడం. సో, అప్పటికి నాకు పిల్లలు గూడా జర చిన్నగానే ఉన్నారు. సో, ఆయన చేస్తేనే మాకు ఇల్లు గడవడం. అంటే చిన్న పిల్లలంటే నేను చూసుకోవాలి. సో, తను వెళ్ళలేడు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఆయనకు హెల్త్ బాలేకపోవడం. తర్వాత మాకు ఇబ్బందవ్వడం. చూయించుకోవడానికి గూడా అప్పటికి మేమింక ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అట్లా ఒక్కొక్క టైంలో తినడానికి కూడా ఉండకపోతుండే. సో, ఒకరోజు అంటే నేను మా చిన్న పాప చిన్న అమ్మాయి. సో, అప్పటికి ఇంట్లో ఏం లేదు. రైస్ లేవు, ఏం లేవు. ఆయనకి హెల్త్ బాలేదు. ఏం తిందామన్నా డబ్బులు లేవు. నాకేంటంటే కొంచెం మొహమాటం మా వాళ్ళని అడగాలి సిట్యుయేషన్ ఇట్లుంది అని చెప్పినా గానీ, వాళ్ళేమంటారో ఏమో అన్న సిట్యుయేషను. మళ్ళీ తర్వాత అంటారేమో పలానప్పుడు ఇట్లా, అట్లా అని ఉంటారు అవును. గదా సార్. అవును. సో, అట్లా నేను ఏదన్నా అడగాలి అంటే ఇవన్నీ ఆలోచించుకునేదాన్ని. సో, ఆ టైంలల్లా పిల్లలు తినకుండా ఆహ్, కొంచెం ఆకలేస్తుంది అని అన్న రోజులు ఉంటాయి అవి. కొన్ని చాలా బాధ అనిపిస్తుంది. మర్చిపోని సంఘటనలు. మా వారికి హెల్త్ బాలేనప్పుడు గూడా మెడిసిన్‌కి గానీ, దేనికైనా ఇబ్బంది పడడం. సో, అప్పుడు నా టైంలో నేను బాధపడడం ఏంది ఇట్లాంటి పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉంది. ఇంత తినలేని పరిస్థితి గూడా. సో, ఏంటి ఎవరు చూస్తారు ఏంటి? ఎవరు చూడరు ఎప్పుడైనా. మనకి మనమే చూసుకోవాలి అని మళ్ళీ నాకు నేను ధైర్యం తెచ్చుకోవడం. అబ్బా! దేవుడా ఏదో ఒకటి మాకు ఈ కష్టాలు వచ్చినా సరే, కష్టాలు ఇవ్వొద్దు అని అది ప్రతి వాళ్ళ లైఫ్‌లో ఉంటాయి. అది. డబ్బులున్నా లేకపోయినా అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి దానికి ప్రాబ్లమ్స్ ఉండే తగ్గట్టే ఉంటాయి. బట్ నేనొకటే అనుకునేదాన్ని. దేవుడా నాకు ప్రాబ్లమ్స్ ఇస్తే ఇచ్చినావు. బట్ అవి ఎదుర్కొనే శక్తిని ధైర్యం, గూడా. ఆ శక్తి గూడా నాకు ఇవ్వు అని నేను అడగడం. నాకు నేను ఏడ్చుకోవడం, నాకు నేను దేవుడి ముందు చెప్పుకోవడం. ఇట్లా స్టిల్ ఇప్పటికి గూడా నేను ఇట్లా ముందుకెళ్తున్నా అంటే ఫస్ట్ నన్ను నేను నమ్ముకుంటా. నా వర్క్ నేను నమ్ముకుంటా. ఆహ్, వాళ్ళేదో చేస్తారు. ఇంతకుముందు అనుకునేదాన్ని. స్టార్టింగ్‌లో నేను ఈ ఫీల్డ్‌కొచ్చిన కొత్తలో సరేలే ఎవరో ఒకరు ద్వారా వెళ్తే బావుంటది. సరే వాళ్ళు సపోర్ట్ ఉన్నారు గదా! మనం చేసుకోవచ్చు అని అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు ఫీల్డ్‌కు ఎంట్రీ అయిన తర్వాత అనిపిచ్చిందిగ. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. ఆహ్, వాళ్ళు ఏదో 1, 2 కొంచెం ఒకసారి 2 సార్లంటే హెల్ప్ చేస్తారు. ఎవరు చేయరు. అంటే ఎప్పుడు చేయాలంటే ఎవరు చేయరు. కానీ చేయని సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలి? నేను బ్యాక్ అయిపోవాలా? నేను ఇక్కడితోనే ఆపేసేయాలా? ఏంటి అని నాకు నేను ఆలోచించుకున్నా. ఆలోచించుకొని బాగా ఏదైనా ఫైనాన్షియల్‌గా గానీ, ఇప్పుడు ఈ ఫీల్డ్‌కి సంబంధించి గానీ, ఇది నాకు ఇష్టమైన వర్క్. కళామ తల్లిని నమ్ముకున్నా. సో, అట్లా నేను బ్యాక్ అవ్వొద్దు. ఎవరు హెల్ప్ చేషినా, చెయ్యకపోయినా నా దగ్గర టాలెంట్ ఉంది. అది అందరికి నచ్చినా